ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మా ఆయన కమాండ్ రెసిపీ అయితే చేయబోతున్నాడు. మా ఇద్దరు పిల్లలకు చాలా ఇష్టం. కమాండ్ రెసిపీని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ నార్మల్ గా పోపు దినుసులు ఇట్లా వేసుకొని పోపు చేసుకొని కమాండ్ అందులో కలిపేసుకుంటే అయిపోతుంది. మరో రకం అయితే చక్కెర కరగ తీసుకొని ఆ చక్కెర పాకంలో పోపు చేసుకొని అయితే అలా కూడా తినొచ్చు. దాన్ని స్వీట్ కమాండ్ అని అయితే అంటారు. రెండు సింపుల్ రెసిపీస్, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. రెండు చాలా టేస్టీగా ఉంటాయి. మా హస్బెండ్ ఇప్పుడు డైరెక్ట్ గా పోపు చేయబోతున్నాడు. కమాండ్ ని ముందుగా ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నార్మల్ గా కూడా కట్ చేసుకోవచ్చు. మా ఆయన కొంచెం చెఫ్ లాగా అయితే కట్ చేస్తున్నాడు. మా పని మేము చేసుకుంటుంటే మా బుడ్డోడి పని చూడండి ఏం చేస్తున్నాడో. ఎప్పుడు చేతులు ఏదో ఒకటి పట్టుకొని ఆడుకుంటూ ఉండాలి, లేకపోతే నా సంకలో ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి వాడు. కమాండ్ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ముకుడు తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడి కానివ్వాలి. నూనె కొద్దిగా వేడి కాగానే దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఆ తర్వాతకి దాంట్లో కమాన్ వేసుకోవాలి. కమాన్ వేసుకొని దాని మీద కొత్తిమీర చల్లుకొని కాసేపు ఉంచితే సరిపోతుంది. చాలా టేస్టీ కమాన్ అయితే తయారవుతుంది. చేస్తుంటేనే గుమగుమలాడిపోతుంది వాసన. ప్లేట్ లో సర్వ్ చేసుకొని దాంట్లో కొంచెం సేవ్ చల్లుకొని చట్నీతో అయితే తింటే అసలు అదిరిపోతుంది టేస్ట్. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కమాన్ ఇప్పుడు తయారైపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, మంచి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. మా పిల్లలకి తన చేతితో అయితే తినిపిస్తున్నాడు. చాలా బాగా నచ్చింది మా ఇద్దరు పిల్లలకి. ఇక మరో మంచి వీడియోతో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సూరతమ్మ యూట్యూబ్ ఛానల్.